వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జవాన్ ఫ్యామిలీ. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ. హోలీకి అయితే ఇంకా 2 days టైం ఉంది. మాకైతే హోలీ సెలబ్రేషన్స్ ముందే చేస్తున్నారు, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానివల్లనైతే మాకు ముందే హోలీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అనమాట. మాకేంటంటే బావా ఉంటుంది అనమాట, అంటే BSF వైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్. సో అంటే అన్ని అకేషన్స్ కూడా అన్ని ఫెస్టివల్స్ కూడా మాకు సెలబ్రేట్ చేస్తారు. సో అట్లనే హోలీ కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇక పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల 2 days ముందే సెలబ్రేషన్స్ చేస్తున్నారు మాకు. ఇప్పుడైతే హోలీ ఆడడానికి వెళ్ళాలి. హోలీ ఆడడానికి కూడా రెడీ అయ్యి వెళ్తున్నాము, మేము స్నానం చేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. అక్కడ సాంగ్స్ వినపడుతుంటాయి కదా, అదైతే మాకోసమే సెట్ చేసిళ్ళు. సాంగ్స్ అంతా మీకు కూడా చూపిస్తారండి. అదిగో ఇదిగో మా విండో ఇది కనిపిస్తుందా, బ్లాక్ వస్తుందా? సో ఇదిగో చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ నుంచి మా విండోలో యశు ఆగు. సో ఇక్కడ చూడండి, విండోలో మా కోసం అదంతా సెట్ చేసి పెట్టిళ్ళు. అందరు వచ్చినాక చూసి వెళ్తా. కొన్ని ప్రోగ్రామ్స్కి అయితే ముందే వెళ్ళిపోయి కూర్చోవాలనిపిస్తుంది. ఇట్లాంటప్పుడు అయితే నాకు అస్సలు ముందే వెళ్ళాలనిపించదు. అదేదో ఇంకైతే ఎవరు రాలేదు. ముందు పిల్లలకి ఏమైనా తినిపించిన తర్వాత తీసుకెళ్తా. ఈలోపు అందరూ కూడా వస్తారు కదా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఎగ్ రైస్ చేసిన నేను. ఈరోజు నైట్ రైస్ ఉండే, ఇంకా రైస్ ఎందుకు వేస్ట్ చేయాలి. ఫ్రెండ్స్ మాకైతే టైము మార్నింగ్ 10 o'clockకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పిళ్ళు. ఇప్పుడు 10కి 10 minutes తక్కువ ఉంది, 9:50 అవుతుంది. ఈ 10 minutesలో తింటా. ఈలోపు బస్సు కూడా వస్తుంది, అంటే బయట ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వస్తారు. ఈలోపు పిల్లలకి తినిపించి నేను కూడా అన్నం తింటా. ఆకలి అవుతుంది. వీక్షు తిందామా నాన్న? తింటావారా? नहीं खाएगा? थोड़ा सा खाओ बेटा खाना. ఇలాంటి ఏమన్నా ఉన్నప్పుడు పిల్లలకు ఆకలి కాదు. ఉత్తప్పుడు మమ్మీ కానా జల్దీ దేదో ఉంటుంది మా పాప. రోజు నేను ఇక్కడ కూర్చొని తింటా. ఇది నా ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, కింద ఏమన్నా జరుగుతుందా, పార్క్లో ఎవరైనా ఉన్నారా, అవన్నీ కనిపిస్తాయి. అందుకే నేను మ్యాక్సిమం టీ తాగేటప్పుడైనా తినేటప్పుడైనా కూడా ఒక్కదాని అంటే ఇక్కడే కూర్చుంటా. ఇంకా పిల్లలతోనైనా మా ఆయనతోనైతే ఇంకా లోపల కూర్చుంటాం, లేదంటే మాత్రం నేను ఇక్కడే కూర్చుంటాను. నాకు ఇష్టం ఇక్కడ కూర్చోవడం. స్టార్టింగ్ వచ్చిన కొత్తలోనైతే మా ఆయన లేడు, ఇంక ఇక్కడే కూర్చొని చూసేదాన్ని ఒక్కదాన్ని. అప్పుడు మా చిన్నోడు కూడా చిన్నగా ఉండేది. ఇప్పుడు వీళ్ళతోనే సరిపోతుంది డే మొత్తం. తిను తొందరగా తిన్నాం. బాగుందా? హోలీ ఆడడానికి ఒక మంచి డ్రెస్, మళ్ళీ దానికి ఐరన్ వెళ్ళి పాడు చేసుకోవడానికి కూడా. మా ఆయన ఒప్పుకోడు, మంచి డ్రెస్ వేసుకో, హోలీ ఆడడానికైనా సరే మంచి డ్రెస్ వేసుకో, కొత్త డ్రెస్ వేసుకో, ఐరన్ చేసేసుకో అని చెప్తాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిళ్ళు కొందరు. అక్కడ చూడండి పిల్లలు ఎట్లా ఆడుతున్నారో, వాటర్ అన్ని మీద పోసుకుంటూ ఆడుకుంటుళ్ళు. మా ఫ్రెండ్స్ అయితే ఇంకొచ్చిళ్ళు, కాకపోతే ఇంకా అందరు రాలేదు. ఇంకొంతమంది వచ్చిన తర్వాత వెళ్తా కిందికి, ఇప్పుడే వెళ్ళను. చూడండి ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఆడుకుంటున్నారో. నాకు దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంకా రాగానే నా మీద కలర్స్ వేసిళ్ళు. అప్పుడే మా చిన్నోడు భయపడ్డాడు. మేము ఆడుకుంటాం కానీ పిల్లల జోలికి అయితే వెళ్ళము. పిల్లలు ఆడుకుంటే పర్లేదు, కానీ మేమైతే కలర్స్ ఏం రాయము. పిల్లలకు కూడా వాళ్ళు ఎవరు రారనమాట, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పి పిల్లలకైతే కలర్స్ ఏం వేయము. కాకపోతే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు లైట్గా అలా కలర్స్ అయితే రాస్తారు. ఇంకా నేనైతే ఇంకా అందరితో పాటు బాగా ఎంజాయ్ చేసిన. లాస్ట్ ఇయర్ కూడా మేము బాగా ఆడుకున్నాము. స్టార్టింగ్లో మా ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నేను అసలు చాలా సైలెంట్గా ఉండేదాన్ని, ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, భయం వేసేది. ఎందుకంటే నాకు హిందీ నార్మల్గా వచ్చేది, కాకపోతే నార్మల్గా మాట్లాడేదాన్ని. మనం మాట్లాడిన దాన్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో, అంటే మనం మంచి చెప్పినా కూడా కొందరికి చెడుగా అర్థం అవుతుంది కదా. సో అట్లా ఎవరైనా అర్థం చేసుకుంటారేమో, ఎందుకులే సైలెంట్గా ఉండడమే బెటర్ అట్లా అని చెప్పి నేను సైలెంట్గా ఉండేదాన్ని. అలా కొందరు అయితే పరిచయం అయ్యారు. ఇప్పుడైతే నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, అందరూ అన్ని షేర్ చేసుకుంటాము. ఒక ఫ్యామిలీ లాగా అందరి ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చిన వాళ్ళే కదా, అందుకే మేము ఒక ఫ్యామిలీలా అనుకుంటాము, అందరం ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ మా మేడం వాళ్ళు కూడా అందరు బాగా సపోర్ట్ చేస్తారు.
అండ్ మంచిగా ఎంకరేజ్ కూడా చేస్తారు. ఏమున్నా హోలీ రోజు మాత్రం మళ్ళీ చిన్నపిల్లలం అయిపోయినాం అనిపిస్తుంది కదా. సో ఇంకా మొత్తం హోలీ ఆడిన దాంట్లో మా చిన్నోడైతే ఎక్కడ నన్ను వదిలిపెట్టి ఒక్క సెకండ్ కూడా లేడు, మొత్తం నా ఒళ్ళోనే ఉన్నాడు. సో ఇంకా తర్వాత అయితే ఫుల్గా మంచిగా సాంగ్స్ పెట్టిళ్ళు, బాగా డ్యాన్స్ చేసినాం. మన తెలుగు సాంగ్ కుర్చీని మడత పెట్టి సాంగ్ చేసిరు, ఇంకా ఫుల్గా డ్యాన్స్ చేసినాము. చాలా రోజులకైతే నేను డ్యాన్స్ చేస్తున్నా. సో ఇంకా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వరకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసిన. ఎప్పుడైతే మా వీక్షు కడుపులోకి వచ్చిందో అప్పటి నుంచి డ్యాన్స్ చేయడమే మానేసిన. ఇంక ఇప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా, డ్యాన్స్ చేయడము అట్లా చిల్ అవ్వడము. సో మా వాడు చూసిరా నన్ను అసలు అతుక్కుపోయి ఉన్నాడు. వాడు ఉత్తప్పుడు దిగేమో డ్యాన్స్ చేస్తాడు, ఇప్పుడేమో ఈరోజు అయితే అసలు ఫస్ట్ రాగానే భయపడ్డాడు ఆ కలర్స్ ఏంటి అని. ఇంక అప్పటి నుంచి అయితే ఇంకా నన్ను వదిలిపెట్టనే లేదు వాడు. మాకైతే ఇంకా ఒక్కరం స్టార్ట్ చేస్తే చాలు అందరూ వచ్చి ఫుల్గా డ్యాన్స్ చేసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యామిలీకి దూరం ఉన్నామన్న బాధ తప్ప ఇక్కడ దేనికి మాకు లోటు ఉండదు, అంత బాగుంటుంది. మాకు ఎక్కడైనా సరే, మాకు ఏ ప్రోగ్రామ్ అయినా సరే టీ అండ్ స్నాక్స్ కంపల్సరీ. ఇది మా గ్యాంగ్, గుజరాత్ నుండి మేము కంటిన్యూ అవుతున్న గ్యాంగ్ ఇది. అంత అయిపోగానే ఇంకా ఫొటోస్ దిగడంలో, వీడియోస్ తీసుకోవడంలో అందరూ బిజీగా ఉన్నారు. అంతే కదా మరి, మెమరీస్ బాగా గుర్తుండిపోతాయి ఎప్పటికీ. ఈరోజు అంటే మేము ఇక్కడ ఉన్నాం, మళ్ళీ రేపు ఎవరం ఎక్కడ ఉంటామో తెలియదు కదా. అడ్డం ఇప్పుడే అయిపోయింది, ఇంక ఇప్పుడే వచ్చినాము. ఇంక అక్కడ కూడా మొత్తం అన్ని తీసేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేసినాం మొత్తానికైతే. ఇంక ఈరోజు హోలీ కంటే ముందే హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము, మళ్ళీ హోలీ రోజు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటామేమో చూడాలి. ఇలా అయితే మా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. సో కలర్స్తో జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. ఇంకా మా హోలీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.